ఈ పాట యొక్క భావన ఏంటంటే, దీవించబడిన విరజిల్లిన భారతదేశాన్ని నా కళ్ళతో నేను చూడాలయ్యా. మనం బ్రతికుండగానే అది చూడాలి. మనం ఎప్పుడో జరుగుతుంది కాదు, మనం బ్రతికుండగానే, మనం చూస్తూ ఉండగానే భారతదేశం విరజిల్లాలి, ప్రకాశించాలి, పరిమళించాలి, ప్రజ్వలిల్లాలి. అది నేను చూడాలి. ఓకే, ఇది తర్వాత వచ్చి మేమంతా ఎవరమో కాదు, ఎక్కడెక్కడో పుట్టి పెరిగిన వాళ్ళం కాదు. భారతదేశం మేమంతా కూడా ఒక తండ్రి, ఒక తల్లి బిడ్డల్లాగా మేము బ్రతకాలి. ఓకే, ఈర్ష, ద్వేషాలు, పగ, కార్పణ్యాలు ఇవేమీ లేకుండా, కులము, గోత్రము అని భేదాలు లేకుండా మేమంతా ఒక తల్లి బిడ్డల్లాగా బ్రతకాలి. ఆ ఐక్యతని మా కళ్ళతో మేము చూడాలి. ఎందుకంటే నీవు నిర్మలమైన ప్రేమను మాకు నేర్పించావు. అవును కదా, యేసయ్య ఇట్లాంటి భేదాభిప్రాయాలు మనకు నేర్పించాడా? ఇలాంటి కక్షలు, ఈర్ష్యలు, ద్వేషాలు మనకు నేర్పించాడా? చెప్పండి. నిర్మలమైన ప్రేమను ఆయన మనకు నేర్పించాడు. అందుచేత నా దేశం ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నానంటే, ఒకరిని ఒక తల్లి బిడ్డల్లాగా ఆ అనురాగాన్ని పంచుకుంటూ, ఆ ఆప్యాయతను పంచుకుంటూ మేమంతా ఒక తల్లి బిడ్డల్లాగా బ్రతుకుతూ వర్ధిల్లాలి నా భారతదేశం.